వర్చుసా. ఇదే మన ఎగ్జిట్ 3 ముంబై హైవే ఎంట్రీ. ఒక సైడ్ వరంగల్ ఎంట్రీ, మరొక సైడ్ ముంబై హైవే ఎంట్రీ. కొంచెం మనం ముందరికి వెళ్ళగానే టోల్ ప్లాజా కనిపిస్తుంది. మన హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి ముంబై హైవేకి కలిపే ఏకైక టోల్ ప్లాజా పటాన్చెరు ఎగ్జిట్ 3 టోల్ ప్లాజా. దీన్నే ఇస్నాపూర్ టోల్ ప్లాజా అని కూడా అంటారు. ఇటు నుండే మన వర్చుసాకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మొత్తం టోల్ ప్లాజాలు 19. ఈ టోల్ ప్లాజా నుండి రోజుకి 60,000 వాహనాలు తిరుగుతాయి. ఈ టోల్ ప్లాజా దాటగానే వచ్చేది ముత్తంగి ఏరియా దాటగానే వచ్చే ఏరియా ఇస్నాపూర్. అలానే నేషనల్ హైవే మీదుగా కొంచెం ముందుకు వస్తే రుద్రారం అనే ఏరియా ఉంటుంది. అక్కడే లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ యూనివర్సిటీ దాటగానే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంటుంది. ఇది 158 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడే ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, అదే సిద్ధి వినాయక టెంపుల్. అలానే కొంచెం ముందుకు వెళ్ళగానే పరివార్ దాబా వస్తుంది. దాని ఎదురుగా ఉన్న లేన్ లోకి వెళ్తే మన బెల్లా విస్టాకి షార్ట్ కట్ రూట్ లో వెళ్ళిపోవచ్చు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ఇస్నాపూర్ క్రాస్ రోడ్ వరకు మెట్రో కన్ఫర్మ్ చేసింది మన ప్రభుత్వం. టోటల్ 16 కిలోమీటర్స్, 9 స్టేషన్స్. ఇలా పొటెన్షియల్ దాటిన తర్వాత ఎగ్జిట్ 3 నుండి సదాశివపేట దాకా బాగా డెవలప్ అయిన ఏరియా. రుద్రారం, ఇస్నాపూర్ పాపులేషన్ కూడా బాగా పెరిగింది. సో ఇలా ఈ ముంబై హైవే మీద మంచి ఏరియాలు ఉండడం, కాలేజెస్, పాపులేషన్ కూడా పెరగడం వల్ల రోడ్డు కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ కి మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అయ్యింది. హైదరాబాద్ లో బెస్ట్ జోన్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన బెల్లా విస్టాకి. స్టే కనెక్టెడ్.